నిఖిల్ చాలా తెలివైన చురుకైన 10 సంవత్సరాల అబ్బాయి. నిఖిల్ తన ఫ్రెండ్స్తో చక్కగా ఆడుకునేవాడు. అలాగే స్కూల్లో చాలా చురుకుగా ఉండేవాడు. హోంవర్క్స్ కూడా చాలా తొందరగా ఫినిష్ చేసేవాడు. అన్ని విషయాలు బాగా తెలుసుకోవాలన్న ఆసక్తి నిఖిల్కి చాలా ఉండేది. ఇప్పుడే స్మార్ట్ ఫోన్స్ అందరూ వాడడం మొదలైంది. నిఖిల్ చాలామంది స్మార్ట్ ఫోన్స్ వాడడం చూస్తున్నాడు. అలాగే ఒకరోజు వాళ్ళ నాన్న స్మార్ట్ ఫోన్ కొనుక్కొని వచ్చాడు. నిఖిల్ స్మార్ట్ ఫోన్ గురించి వాళ్ళ నాన్నని అడిగి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. అలాగే కొత్త కొత్త విషయాలు స్మార్ట్ ఫోన్లో ఎలా ఉంటాయని తెలుసుకోవాలన్న ఆతృతతో రోజు మొబైల్ని చూస్తూనే ఉన్నాడు. నిఖిల్కి మొబైల్ చూడడం ఒక అలవాటుగా మారిపోయింది. దానికి మెల్లిమెల్లిగా అడిక్ట్ అవుతూ వస్తున్నాడు. రోజు స్కూల్ నుంచి రాగానే మొబైల్ చూడడం, ఫ్రెండ్స్తో ఆడకపోవడం, హోంవర్క్స్ సరిగా చెయ్యకపోవడం, అన్నింట్లో వెనకబడిపోవడం స్టార్ట్ అయింది. మొబైల్ ఎక్కువ వాడొద్దని వాళ్ళ నాన్న చెప్పారు. అలాగే వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. స్కూల్లో టీచర్స్ కూడా చెప్పడం స్టార్ట్ చేశారు. అయినా నిఖిల్ వినడం లేదు. దీనితో నిఖిల్ వాళ్ళ అమ్మా నాన్న నిఖిల్ని ఒక కౌన్సిలింగ్ సెషన్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ గారు నిఖిల్కి మొబైల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే కొంతమంది పిల్లల్ని కూడా చూపించాడు. వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడో చెప్పాడు. అప్పటి నుంచి నిఖిల్ మొబైల్ వాడడం తగ్గించాడు. నిఖిల్ మరలా ఎప్పటిలాగే మారిపోయాడు. తన ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా ఉన్నాడు.